తెలంగాణ తొలి బ్రాండ్ అంబాసిడర్ నియామకం వివాదాస్పదంగా మారింది. కొత్త రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావాలన్న ఉద్దేశంతోనే టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్గా నియమించామంటోంది తెలంగాణ ప్రభుత్వం. సానియా తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణమని, ఆమె శిక్షణ కోసం ₹1 కోటి కేటాయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. The state of Telangana and Hyderabad really feels proud of Sania, the daughter of Hyderabad. And today she stands, her rank is at number 5. I myself on behalf of the 4 crores of people of Telangana and all the industry of Telangana, that she should embark number 1. She should go up to number 1. We all wish, please, I request all of you to give a big hand. బ్రాండ్ అంబాసిడర్గా సానియాను నియమించడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణ సర్కార్ నిర్ణయాన్ని తప్పుపట్టింది విపక్ష బీజేపీ. పాకిస్తానీని పెళ్లాడిన సానియా ఆ పదవికి ఎలా అర్హురాలవుతుందని ప్రశ్నించింది. ముస్లింల ఓట్ల కోసమే కేసీఆర్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు కమల్నాథులు. సానియా బిడ్డను క్రీడాకారిగా మేము ఆమెను గౌరవిస్తాం. షీ హస్ బ్రాట్ లాస్ టు ద నేషన్. తప్పలేదు. కానీ ఇవాళ మీరు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటిస్తారు, ₹1 కోటి ఇస్తారు. ఎవరెస్ట్ అధివేశ తెలంగాణ బిడ్డలు ఈ నిజామాబాద్ జిల్లా మారుమూల కాంగ్రెస్ ఇచ్చేవాళ్ళు ఎక్కడ మీ సోషల్ మీడియా ఆశలో ఉంటుందో వాళ్ళకు 25 లక్షలు పార్టిసిపేషన్. వై దిస్ డిస్క్రిపెన్సీ అంటున్నాను. బీజేపీ ఆరోపణల్ని తప్పుపట్టింది టీఆర్ఎస్. బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించాలన్నది ప్రభుత్వం ఇష్టమంటున్నారు ఆ పార్టీ నేతలు. దీనిపై వివాదాలు చేయడం సరికాదన్నారు. భారతదేశానికి ఆడుతుంది. ఇంకా కూడా ఆమె ఎక్కడ పోయినా, ఏ దేశంలో పోయినా భారతదేశ ప్రతినిధిగానే ఆడుతుంది. ఇప్పటికి భారతదేశం కూడా ఆమెకు చాలా అవార్డులు ఇవ్వడం జరిగింది. సో ఆమె ఇండియన్ ప్లేయర్గానే మనం చూస్తున్నాం తప్పితే ఇంకొకటి కాదు. సో సానియా మిర్జాకు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్గా ఇవ్వడం నచ్చనటువంటి కొంతమంది ప్లేయర్స్ ఎవరన్నా ఉంటే కమెంట్ చేస్తే అర్థం చేసుకోవచ్చు. కానీ దీన్ని కూడా పొలిటికల్ దృష్టికోణంతో చూడడం అంటే అంతకన్నా దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. చాలా సమస్యలు ఉన్నాయి, ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటి మీద మాట్లాడకుండా ఈ చిన్న అంశం మీద మాట్లాడడం అనవసరం అని నా ఫీలింగ్. ఆడపిల్లల కోసమంటూ బడ్జెట్లో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్న బీజేపీ సర్కార్ సానియా అంశాన్ని వివాదం చేయడం హాస్యాస్పదమంటోంది కాంగ్రెస్ పార్టీ. పాకిస్తానీ కోడలైనప్పటికీ ఆమె దేశానికి గర్వకారణమని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. She's a young girl, she's a young icon. The youth are inspired by her and she has won several laurels for the country and for the state, and I think we should be graceful and accept that. వివాదం ముదరటంతో సానియా మీర్జా స్పందించింది. 100 ఏళ్ల నుంచి తమ కుటుంబం తెలంగాణలో ఉంటుందని, ఈ విషయంపై రాద్ధాంతం చేయొద్దని సూచించింది. పాకిస్తాన్ కోడల్ని అయినా తాను ఎప్పటికీ భారతీయురాల్నే అంటోంది సానియా.